అభిషేక తైలం, అది ఆత్మ తైలం, అభిషేక తైలం. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత అన్యోన్యత, మన ఐక్యత అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. అచ్చమైన గోపరసము 500, స్వచ్ఛమైన ఓలివ 500. అచ్చమైన గోపరసము 500, స్వచ్ఛమైన ఓలివ 500. నిమ్మగడ్డి నూనె మరి లవంగ పాట, నిమ్మగడ్డి నూనె మరి లవంగ పాట. సిరి సగముగానున్న సంబారము, సిరి సగముగానున్న సంబారము. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత అన్యోన్యత, మన ఐక్యత అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. సియోను శిఖరముపై పారుచున్నదా, హెర్మోను హిమముగను జారుచున్నదా. సియోను శిఖరముపై పారుచున్నదా, హెర్మోను హిమముగను జారుచున్నదా. శాశ్వత జీవమతట ఆశీర్వాదమతట, శాశ్వత జీవమతట ఆశీర్వాదమతట. ప్రభువే ఆజ్ఞాపించగా, ప్రభువే ఆజ్ఞాపించగా. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత అన్యోన్యత, మన ఐక్యత అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. రెండో పాట ఇదే నా పేరు. మూడో పాట సాక్ష్యం ఇచ్చేదా. సాక్ష్యం ఇచ్చేదా అనే పాట పాడుతుంటుండగా కొంచెం ఒక్కసారి లేచి మీరు ముందుకు సర్దుకుంటే ఇంకా వెనక వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంచెం లేచి ముందుకు సర్దుకోండి. సాక్ష్యమిచ్చేదా అయిపించేద్దాం మరి. 33 గట్టిగా పాడండి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనసు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు,
సాక్ష్యమిచ్చేదా లేని నన్ను దేవుడెంతో కనికరించే దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా చేయలేని వాదములకు పోను నాకదేల బోధ చేయలేని వాదములకు పోను నాకదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా పాపులను నింద్రుడంచు ప్రాణమొసగిలేచెనంచు పాపులను మిత్రుడంచు ప్రాణమొసగిలేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన యౌవరైన చోరులైన జారులైన చారులైన యౌవరైన ఘోర పాపులైన క్రీస్తు పూర్ణతో రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకులేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడను సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా సాక్ష్యకాల మూరకుండ నేలయాత్మగాంతి లేక ఎల్ల కాల మూరకుండ నేలాత్మగాంతి లేక కల్లడిల్లు వారలను తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా 2025వ కూడికలకు మన ప్రతిజ్ఞలాగా ఉండాలి ఇది. ఈ మాట మరి వరుసలో పాడుతున్నటువంటి విధానం చూస్తున్నారో లేదో, మనందరం ఐకమత్యం కలిగి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తూ అందరం కలిసి పనిచేస్తున్నాం అనేటువంటి దానికి నిదర్శనం మొదటిదైతే, మనందరం దేవుని సువార్తను ప్రకటించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మనం నోరారా మనం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మూడవది 16వ పాట. హలో హలో 3వ కీర్తన పాడుకుందాం. మాట 16వ పాట. కోరిక ఒక మాటనా? ఒక మాట. ఇప్పుడు మనం పాడిన పాటలన్నీ 6 వచనాలు పాడాము. ఇది 3 వచనాలు ఉంది చూడండి. అంటే ఒక్కొక్క లైను రెండు సార్లు పాడాలి. అందుకు పెద్దలు దీన్ని కరెక్ట్గా దీన్ని నియమించి చివరిలో ఇచ్చారు. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. 14 సార్లు పాడాలి. 2 సార్లు ఉంటాయి చూడండి, మీ పుస్తకాల్లో కూడా ఉంటాయి. అందుకు ఇది ప్రత్యేకమైనటువంటి పాట. పెద్దలకి
మంచి ఆలోచన కలిగించింది. అందుకని అందరం పాడాలి అని కోరుకుంటున్నాం. పాడదాం. ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునామమునికే ఇంట బయట యేసునాథునికే కంటి పాపనై వెలిగిపోవాలని కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక
నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. అందరికీ వందనాలు. చక్కగా పాడారు. ఈ ప్రత్యేక సభల సమయంలో చివరిగా మన వర్తమానాన్ని వినబోతున్నాం. పెద్దలు సువార్థికులు ఐజక్ ఖాన్ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రావాల్సిందిగా మనం చేస్తాం. కొన్ని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దామండి. తల్ల వంచి మోకరించినట్లయితే వాక్య పరిచర్య కొరకే ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమామయుడా, వాత్సల్య పరిపూర్ణుడా, నివున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. గడిచిన గురువారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్న కాలం వరకు ప్రభువా మీ కృప మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించి మీ దాసులను 5 మా మధ్యకు తీసుకుని శ్రేష్టమైన వాక్కుల చేత మమ్మల్ని దర్శించి బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధాన దినములో ప్రభువా మీ నామం హెచ్చించబడింది, మీ నామం ఘనపరచబడింది. అందరిని బట్టి స్తోత్రాలు నాయన. ఈ 4వ దినం నాయన చివరి మెసేజ్లో మీ దాసులు మీ పక్షాన్ని నిలిచి మాట్లాడబోచుంటుండగా ప్రభువా మీ గ్రంథములో నుంచి మీ వాక్కులు మీ దాసుని నోటి నుంచి వెలువడబోతుంటుండగా ప్రభువా మీ దాసుని నోటిని మీ బూరగా వాడుకొని మా ప్రభు మాకు కావలసినటువంటి మాటలు నా తండ్రి మీ దాసుని ద్వారా అందించండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగు చేసి శ్రేష్టమైనటువంటి సంగతులు, అమూల్యమైనటువంటి సత్యవేదమైన బైబిల్ గ్రంథములో నుంచి ప్రభువా మీ మాటలు ప్రకటించుచుంటుండగా ప్రభువా మీ దాసును బలపరచమని, వినేవారు ప్రభువా వినగల చెవి, గ్రహించుకోగల మనసులు మాకు అందించి మీ వాక్య ప్రకారం మీ వాక్య సిద్ధాంతములు మా జీవితాలు కొనసాగుటకు కృప చూపించమని, సహాయపడమని, సమస్తాన్ని మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రాణప్రియుడు రక్షకుడు అయ్యున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి మీ దాసులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న దైవజనులు, సంఘ పెద్దలు, సహోదర సహోదరులు, చేరి వచ్చిన యావత్ సమాజానికి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వందనాలు చెప్పండి.